హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది క్రియేటర్స్ పిక్సెల్ ల్యాబ్ మొబైల్లో ఈజీగా వాడుతున్నారు. పిక్సెల్ ల్యాబ్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది, అది మీకు తెలుసా? స్టైల్స్ అనే ఫీచర్ అనమాట. ఇది టెక్స్ట్ స్టైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్బిల్ట్గా ఉన్న వాటిని వాడుకోవచ్చు. వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా వాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది తప్పకుండా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. క్రియేటర్స్, డోంట్ మిస్ దిస్ వీడియో ప్లీజ్. దయచేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్ మీకు ప్లేస్టోర్లో ఫ్రీగానే దొరుకుతుంది. సో పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నేను న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ప్లస్ మీద నొక్కి న్యూ టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు కీబోర్డ్, పాపప్ కీబోర్డ్ వచ్చింది చూసారా, దాంట్లో నేను టైప్ చేస్తున్నాను చూడండి, స్టైల్స్ అని. అంటే ఏదో ఒక టైటిల్ టైప్ చేయాలి కాబట్టి నేను స్టైల్స్ అని టైప్ చేస్తున్నాను. స్టైల్స్ అని టైప్ చేసి ఈ కీబోర్డ్ పోవాలంటే యారో ఉంది చూసారా, ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ వెళ్ళిపోతుంది. సో చూడండి, ఓకే. తర్వాత ఓకే అన్నాను. ఓకే అన్నాక స్టైల్స్ అనే టెక్స్ట్ మనకు వచ్చింది. సో దాన్ని నేను స్కేలింగ్ చేస్తున్నాను. స్కేల్ చేసి మిడిల్కి పెట్టుకుంటున్నాను. దీనికి మనం ఫాంట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఫస్ట్ మనం కలర్స్ ఇద్దాం. కలర్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్లో బ్లూ కలర్ సెట్ చేద్దామని చూస్తున్నాను. చూడండి, బ్లూ కలర్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఓకే బ్లూ కలర్ సెట్ చేశాను. ఓకే, రైట్ టిక్ ఇచ్చాను. ఇప్పుడు స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ నేను వైట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అది మీ ఇష్టం, మీ క్రియేటివ్ తగ్గట్టుగా మీరు ఇచ్చుకోవచ్చు. దాన్ని బట్టి మీరు సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, స్ట్రోక్ వైట్ ఇచ్చాను. డ్రాప్ షాడో వచ్చేసి బ్లాకే ఉంది, బట్ దాన్ని నేను బ్లర్నెస్ తగ్గించి ఆఫ్సెట్స్ అనేవి ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై. అంటే ఎక్స్ అంటేనేమో రైట్ సైడ్కి ఆర్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది షాడో, వై అంటే పైకి కిందికి అనమాట. సో ఆపోజిట్ నేను డౌన్ చేసి లైట్గా డౌన్ చేసి ఇప్పుడు నేను దాన్ని ఓకే చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఫాంట్ మారుద్దాం. ఇది కొంచెం సన్నగా ఉన్నట్టుంది ఫాంట్. నేను ఫాంట్స్లోకి వెళ్ళి ఏబీ ఫాంట్ అని చూసారా, దీంట్లోకి వెళ్ళి మంచి బోల్డ్ ఫాంట్ ఏదైతే ఉందో మనం దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. మై ఫాంట్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి అండ్ మై ఫాంట్స్ ఉంటాయి. మై ఫాంట్స్ అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ అనమాట. సో ఓకే, నేను సెలెక్ట్ చేసి ఓకే చేసాను. చూసారా, స్టైల్స్ అని మనకు నీట్గా కనిపిస్తుంది. మరి దీన్ని మనం స్టైల్స్లో ఎలా సేవ్ చేయాలి? పైన ఆప్షన్ చూసారా, స్టైల్స్ అని మనకు ఆప్షన్స్లో దాన్ని క్లిక్ చేయగానే బ్రౌజ్ అండ్ సేవ్ అని ఉంది. సో నేను సేవ్ అంటున్నాను. సేవ్ అంటే ఏమంటుంది, కన్ఫర్మేషన్ సేవ్ ద కరెంట్ టెక్స్ట్ యాజ్ ఏ న్యూ స్టైల్ అంటుంది. అంటే ఈ స్టైల్ని, ఈ టెక్స్ట్ని న్యూ స్టైల్ లాగా సేవ్ చేయాలని అడుగుతుంది. ఓకే అంటే ఓకే అంటే అది మనకు న్యూ స్టైల్ లాగా సేవ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు చూద్దాం. మళ్ళీ స్టైల్స్లోకి వెళ్ళి బ్రౌజ్ అంటే ఇక్కడ ఉన్న చూసారా, ఇవన్నీ డిఫాల్ట్వి అనమాట. అంటే యాప్తోని మనకు డిఫాల్ట్గా ఇందులో ఈ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ మీద నువ్వు దేని మీద క్లిక్ చేసినా మన టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. సో చూడండి, ఇది అప్లై అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ బ్రౌజ్కి వెళ్ళి వేరే దాని మీద క్లిక్ చేశాను, ఇది అప్లై అయిపోయింది. మళ్ళీ ఇంకోటి. ఇలా మీరు అక్కడున్న ప్రతి ఒక్కటి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది. సో మరి మనం క్రియేట్ చేసినవి ఎక్కడ ఉన్నాయి? మనం క్రియేట్ చేసినవి పక్కన చూసారు, దీన్ని నేను సేవ్ చేయట్లేను. బ్రౌజ్లోకి వెళ్ళి పక్కన మై స్టైల్స్ అని చూసారా, ఇందులో ఉంది మనం సేవ్ చేసింది. ఇది అనమాట మనం సేవ్ చేసింది. సో మన స్టైల్ అనేది సేవ్ అయిపోయింది. సో డిఫాల్ట్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు, మన స్టైల్స్ క్రియేట్ చేసినవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్టైల్ని నేను ఫాంట్ మారుస్తున్నాను మళ్ళీ. సో ఓకే, ఫాంట్ మార్చి దీన్ని మనం డూప్లికేట్ చేసుకుందాం. లేయర్స్లోకి వెళ్ళి కాపీ అని పేస్ట్ అన్నాను, అది ఓకే, డూప్లికేట్ అయింది. దీన్ని మనం వేరే ఫాంట్ మారుద్దాం, లేకపోతే వేరే స్టైల్ యాడ్ చేద్దాం. చూడండి, బ్రౌజ్లోకి వెళ్తున్నాను నేను, స్టైల్స్లో, లేకపోతే వేరే కలర్ మారుస్తున్నాను నేను. చూడండి, ఎల్లో కలర్ ఇచ్చాను. ఎల్లో కలర్కి డిఫాల్ట్గా స్ట్రోక్ ఏముండాలి, బ్లాక్ ఆల్వేస్ ఉండాలి. ఓకే, డ్రాప్ షాడో కూడా బ్లాకే ఉంటేనే బాగుంటుంది. సో మీ క్రియేటివిటీ దగ్గర మీరు పెట్టుకోండి. నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను మీకు నచ్చినట్టుగా స్ట్రోక్స్ అండ్ డ్రాప్ షాడోస్ పెట్టుకోవచ్చు.
ఆ స్టైల్ మీకు ఓకే అనిపిస్తే దాన్ని సేవ్ యాజ్ న్యూ స్టైల్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆఫ్సెట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి షాడో బ్లాక్ ఉంది, షాడో కాదు ఇన్నర్ షాడో ఇస్తున్నాను. ఇన్నర్ షాడో అంటే టెక్స్ట్కి మనకు ఎడ్జెస్లలో వైట్గా కనిపిస్తుంది చూసారా, నీట్గా మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. సో అదే వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఆఫ్సెట్ జరుపుతుంటే ఎంత వైట్నెస్ పక్కకు పోతుందో, కొంచెం అసలు ఎడ్జెస్లో వైట్ కనిపిస్తున్నట్టు ఉండాలి మనకు, అంతే. ఆఫ్సెట్ ఎక్స్ అంతే, ఆఫ్సెట్ వై అంతే. మీకు ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్ లైట్గా కనిపించేలా పెట్టుకొని బ్లర్నెస్ మనం కొంచెం ఎంత పెంచుకుంటే అంత ఎఫెక్టివ్ స్టైల్ లాగా వస్తుంటుంది. చూడండి ఎంత బాగుందో, దాన్ని కూడా మనం కొంచెం పెంచుకొని ఓకే చేస్తున్నాం. ఇది మనం ఇప్పుడు న్యూ స్టైల్ లాగా సేవ్ చేసుకోవాలంటే ఆ టెక్స్ట్ సెలెక్ట్ ఉండాలి. సెలెక్ట్ లేకపోతే ఆ స్టైల్స్ అనే ఆప్షన్ మనకు చూపించదు. ఓకే, ఇప్పుడు నేను న్యూ ఫాంట్స్కి వెళ్తున్నాను. ఫాంట్ వేరే ఒక ఫాంట్ థిక్ కనిపించేది పెడుతున్నాను. ఓకే చూసారా, ఫాంట్ మారింది, స్టైల్ మారింది. ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి దాన్ని సేవ్ అందాం. సేవ్ అంటే సేమ్ యాజ్ ఇట్ అంటుంది, సేవ్ యాజ్ ఇట్ స్టైల్ అని. ఓకే, సేవ్ డన్ అయిపోయింది. ఇప్పుడు బ్రౌజ్లోకి వెళ్ళి చూద్దాం మనది ఎక్కడ ఉందో. చూసారా వచ్చేసింది. ఇక్కడ మనం 2 క్రియేట్ చేసాం, 2 ఇక్కడ ఉన్నాయి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది కూడా ఒకటి ఉంది, అంటే 3 ఉన్నాయి డిఫాల్ట్గా ఉన్నాయి. ఇవి కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు మీకు, మనం క్రియేట్ చేసుకున్నాం, అయితే ఎలాంటి కలర్ ఇవ్వకుండా డైరెక్ట్ దాన్ని క్లిక్ చేయగానే అప్లై చేద్దాం. మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉన్న వాటిని మొత్తం నేను డిలీట్ చేస్తున్నాను. న్యూ టెక్స్ట్ తీసుకుంటాను, ప్లస్ ఐకాన్ నొక్కి టెక్స్ట్ అని తీసుకున్నాను. టెక్స్ట్ అని తీసుకొని ఇక్కడ మామూలుగా టెక్స్ట్ అని టైప్ చేద్దాం. డబల్ క్లిక్ చేస్తే మన కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ అని నేను టైప్ చేస్తున్నాను, TXT టెక్స్ట్. ఓకే, యారో నొక్కితే కీబోర్డ్ వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని కరెక్ట్గా రొటేషన్ కరెక్ట్ సెట్ చేసుకొని మిడిల్కి పెట్టుకుంటున్నాను. మిడిల్కి పెట్టుకున్నాక ఇప్పుడు మనం స్టైల్స్లోకి వెళ్దాం. స్టైల్స్లోకి వెళ్ళి డిఫాల్ట్వి ఎలా అప్లై చేద్దామో, మనం క్రియేట్ చేసిన ఎలా అప్లై చేద్దామో చూద్దాం. ఓకేనా? ఓకే, స్టైల్స్ పైన ఉంది. స్టైల్స్లోకి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్తున్నాను. బ్రౌజ్లోకి వెళ్ళి ఒకటొకటి సెలెక్ట్ చేస్తే చూడండి ఈజీగా అప్లై అవుతుంది. నేను ఇందాక కూడా వేరే టెక్స్ట్కి చూపించాను నేను మీకు. సో దీన్ని కూడా అలాగే మీరు ఏది కావాలో ఆ స్టైల్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్ స్టైల్స్ మీద ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. డిఫాల్ట్ స్టైల్సే కాదు, మనం క్రియేట్ చేసిన స్టైల్స్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. చూడండి ఎల్లో మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఆ స్టైల్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై అయిపోయింది. మళ్ళీ మనం కలర్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ కలర్ తీసుకొని, మళ్ళీ ఇన్నర్ షాడో తీసుకొని, స్ట్రోక్ తీసుకొని, డ్రాప్ షాడో తీసుకొని, ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం డిఫాల్ట్గా క్రియేట్ చేసుకొని స్టైల్స్ లాగా ఇలా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడైనా సరే, ఏదైనా పోస్టర్ క్రియేట్ చేసినప్పుడైనా సరే, టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలంటే మనం ఇలా స్టైల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా టక్కున అంటే స్టైల్స్కి వెళ్ళడం, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది. ఈ ఫీచర్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి, ఇది మీకు యూజ్ అవుతుంది. నాకు తెలిసి చాలా వరకు తెలియని వాళ్ళే ఉంటారు అనుకుంటున్నాను, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అయితే ఇంగ్లీష్లోనే కాదు, మనం తెలుగులో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. తెలుగులో నేను తెలుగు కీబోర్డ్తోనే టైప్ చేశాను. అదే టెక్స్ట్ మీద మనం తెలుగు టైప్ చేయాలంటే ఏం చేయాలి, మన మొబైల్లో తెలుగు కీబోర్డ్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది మనకి. సో ఓపెన్ అయింది. ఇప్పుడు స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మన మొబైల్లో ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ ఉన్నాయో అది చూపిస్తుంది. మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కొత్త స్టైల్స్ అని నేను టైప్ చేస్తున్నాను తెలుగులో. మనం క్రియేట్ చేసిన స్టైల్స్ ఇంగ్లీష్ ఫాంట్స్కే కాదు, తెలుగు ఫాంట్స్కి అప్లై అవుతాయి అండ్ అను ఫాంట్స్ కూడా అప్లై అవుతాయి. ఇది ఓన్లీ కలర్ స్టైల్స్, ఫాంట్ స్టైల్స్ కాదు. సో ఏ ఫాంట్కైనా అప్లై అయిపోతుంది. కలర్ స్టైల్ మీరు ఎలా పెడితే అలా అప్లై అయిపోతుంది. సో కొత్త స్టైల్స్ అని పెట్టాను. ఇప్పుడు ఫాంట్కి వెళ్దాం. మనం ఏబీ ఫాంట్కి వెళ్ళి ఇక్కడ మన తెలుగు ఫ్రీ ఫాంట్స్ అనమాట. ఇప్పుడు నేను అప్లై చేసేది అను ఫాంట్ కాదు, దయచేసి గమనించండి. తెలుగు ఫ్రీ ఫాంట్స్ యూనికోడ్ ఫాంట్ అప్లై చేశాను. చూడండి చతుర అప్లై చేశాను, ఎంత నీట్గా ఉంది. కలర్ మారలేదు చూడండి, గమనించండి. ఫాంట్ స్టైల్ మారింది. మనం క్రియేట్ చేసుకున్నది ఏమో కొత్త కలర్ స్టైల్స్. ఓకే, దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని వేరే స్టైల్ యాడ్ చేసి చూపిద్దాను ఉద్దేశంతో మీకు మై స్టైల్స్కి వెళ్ళి ఎల్లో కలర్ సెలెక్ట్ చేశాను. చూడండి మరి ఇందాక చతుర ఫాంట్ ఉంది, ఇది ఆటోమేటిక్గా వేరే ఫాంట్కి వెళ్తుంది, డిఫాల్ట్ ఫాంట్ తీసుకుంటుంది. సో దీన్ని మళ్ళీ మనం చేయాల్సింది లేదు, కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడమే. మై ఫాంట్స్లోకి వెళ్ళి మన ఇన్బిల్ట్ ఫాంట్ ఏదైతుందో, మీకు మంచిగా అనిపించిన ఫాంట్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ కలర్ స్టైల్లో ఫాంట్ అప్లై అయిపోయింది. చూసారా, లక్కీ రెడ్డి సెలెక్ట్ చేశాను, అప్లై అయిపోయింది. సేమ్ దీన్ని కూడా నేను డూప్లికేట్ చేస్తున్నాను. దీనిగా డూప్లికేట్ చేసి స్టైల్స్లోకి వెళ్ళి మనం ఫస్ట్ క్రియేట్ చేసిన బ్లూ కలర్ ఉంది కదా, గ్రేడియంట్ కలర్, దాన్ని అప్లై చేద్దాం. అప్లై చేస్తే తెలిసిన విషయమే, ఫాంట్ మారింది.
సో యాజ్ ఇట్ ఈస్ ఫాంట్స్లోకి వెళ్ళాలి, మీకు నచ్చిన ఫాంట్ని అప్లై చేయాలి. ఇక్కడ అను ఫాంట్స్ కూడా అప్లై చేయొచ్చు కలర్ స్టైల్స్లో. బట్ అను ఫాంట్స్ అప్లై చేయాలంటే మీకు తెలిసిన విషయమే, యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి వర్డ్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అను ఫాంట్ అప్లై చేస్తే వస్తుంది. సో ఓకే, నేను శ్రీకృష్ణదేవరాయ పెట్టాను. చూసారా ఎంత నీట్గా చతుర, లక్కీ, 3 వేర్వేరు ఫాంట్స్, వేర్వేరు స్టైల్స్, కలర్స్. సో ఇలా మొబైల్లో పిక్సెల్ ల్యాబ్లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే దీన్ని వెంటనే యూజ్ చేసుకోండి. మీకు ఏ క్రియేటివ్ మైండ్ వస్తే, ఏ క్రియేటివ్ కలర్స్ ఆప్షన్స్ వస్తే అవి క్రియేట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఫర్దర్గా మీరు ఏ టెక్స్ట్లోకైనా యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు సేవ్ చేసుకున్నప్పుడు యాడ్ వస్తుంది, యాడ్ స్కిప్ చేసి సేవ్ ప్రాజెక్ట్ అని కూడా అనుకోండి, ఎందుకన్నా మంచిది. సో అది మీకు అలా పడి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.